నూతనమైన మనస్సు. హౌ టు రెన్యూ యువర్ మైండ్. వాంట్ టు టాక్ అబౌట్ దిస్. మార్కు సువార్త 11వ అధ్యాయం 22-24. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనము చూసే వాస్తవ జీవితంలో కొన్ని సమస్యలు దీర్ఘకాలం ఉంటాయి. ఈ దీర్ఘకాల సమస్యలు ఏమైపోతాయంటే కొండలు. ఎంతమంది మీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి పర్వతాలు? ఎందుకు ఇక్కడ కొండలు అంటాడు? లెట్స్ ఎవెన్ గో టు 22. అందుకు యేసు వారితో ఇట్లా నేను, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. వాట్ ఈస్ ఫెయిత్? హౌ టు రెన్యూ యువర్ మైండ్ విత్ ఫెయిత్. విశ్వాసము ద్వారా మన మనస్సును ఎలా నూతన పరుచుకోవచ్చు చూద్దాం. 23. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి, అంటే ఎంతో కాలం నుంచింది సమస్య. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేక ఎంత కాలం నుంచో ఉంది. మనం ఏంటంటే ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోతాం. ఈ కాలు బాగుపడదు, ఈ వ్యాధి తగ్గదు, ఈ అప్పు పోదు, ఈ వ్యక్తి మారడు, నా పరిస్థితి ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే, ఇలాగా చాలా కాలం నుంచి ఉండటం వల్ల ఏంటంటే ఎవరూ దాన్ని ఏం చేయలేరు. ఏ మానవుడు కూడా ఏం చేయలేడు అనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఎటువంటిదంటే, అటువంటి ఒక పురాతనమైన పాతుకుపోయిన ఇక ఇది అలాగే ఉంటుంది అనుకునే కొండను కూడా చూసి నువ్వు ఏమనాలంట? లెగిసి ఎత్తబడి ఎక్కడ పడాలంట? సముద్రములో కొండబడ్డాదంటే మళ్ళా కనబడే ఛాన్స్ అనేది ఉండదు. సో ఇలాగా నీవు నీ మనస్సును ఏం చేయాలంట? నూతన పరుచుకోవాలి. రెన్యూయింగ్ యువర్ మైండ్ విత్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. రెన్యూయింగ్ యువర్ మైండ్ విత్ గాడ్స్ ఎబిలిటీ. అలాంటి కొండను నీవు చూసి ఇది ఎత్తబడి సముద్రములో పడవేయబని చెప్పిన ఎడల, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, సందేహింపకుండా ఎలా చెప్పగలవు? నాకు అసాధ్యమే, ఇది నా వల్ల కాదు, కానీ ఈ దేవుడికి సాధ్యము కనుక నువ్వేం చేయాలంటే ఇక్కడ ప్రార్థన చేయాలంట. ఇంకొకటి ఏం చేయాలంట? ఆ కొండను చూసి ఇది కదిలి ఇక్కడి నుంచి పోవాలా అనే మనసు కలిగి ఉండాలా. ఇది ఒకేసారి జరగకపోవచ్చు, స్లోగా మొదటిసారి పొమ్మంటావు, ప్రార్థన చేస్తావు, అది చేస్తావు, కానీ మళ్ళీ ఈ వచనం చూసి నూతన పరచుకోండి. ఎందుకంటే మళ్ళీ సాయంకాలం కల్లా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏదో వాక్యం విని ప్రార్థన చేసిన తర్వాత కొంచెం నీకు బాగుంటుంది, పోతుందేమో అని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొండను అలాగే చూసి 1 గంట, 2 గంటలు, 3 గంటలు చూసి మళ్ళీ ఇంతలే అని చెప్పి నిరుత్సాహంతో పడుకుంటాం. అది సహజం. కానీ అలాగే యుద్ధం చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుందంటే నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఈ కొండ ఇంతే, కానీ దేవుడు దీన్ని తీసేయచ్చేమో, ఏమో తీసేస్తాడు, తప్పకుండా తీసేస్తాడు. నీ విశ్వాసం పెరిగి ఒకరోజు ఆ కొండ వెళ్ళిపోతుంది. విశ్వాసానికి ఒక సామర్థ్యం ఉంది. ఏంటో తెలుసా? విశ్వాసము గొప్పగా ఎదుగు. అందుకే దేవుడు విశ్వాసాన్ని దేంతో పోల్చాడు? ఆవగింజ. వాక్యాన్ని దేంతో పోల్చాడు? విత్తనము. విత్తనం అనేది లేకపోతే ఈ భూమిలో ఏమీ ఉండేది కాదు, మనిషి కూడా ఉండడు. సో అందుకే దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడంట? మనసును నూతన పరుస్తాడంట. హీ విల్ రెన్యూ యువర్ ఫెయిత్. సో సమ్టైమ్స్ యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ మౌంటైన్స్. అప్పుడప్పుడు నువ్వేంటంటే ప్రస్తుతం ఉండే సమస్యలు ఇవి ఇంకెన్ని ఆపేసి ఇతరుల భవిష్యత్తులు, పిల్లల భవిష్యత్తు, దాని మీద వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడికి మహిమ ఎలా వస్తుందంటే, నీ మనస్సు నూతన పరచబడి ఎలాంటి కొండలను, ఎందుకంటే నీ జీవితంలో ఉండే కొండలు నీకే కాదు, మీ బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, స్టాఫ్కి, చాలామందికి తెలుసు నీ కొండలు. ఈమెకు పలానా ఇబ్బంది ఉంది, ఈమెకు అలా ఉంది. నీ కొండలు మీ బంధువులకి బాగా తెలుసు, అనేకులకు తెలుసు. ఎప్పుడైతే నీవు నీ మనసును నూతన పరుచుకొని ఈ కొండను తీసివే సముద్రంలో పడేస్తావో, అప్పుడు ఆ 100 మంది బంధువుల నుంచి ఆ సాక్ష్యము 1000 మందికి వెళ్తుంది. దట్ మిరకల్ విల్ గో టు thousands of people. That's how the Lord wants you to renew your mind. ఎవరెవరైతే ఇప్పుడు దాకా కొన్ని విషయాలు ఫిక్స్ అయిపోయారో, ఓకే, కొన్ని విషయంలో కాంప్రమైజ్ అయిపోయారో, ఇవి జరగవనుకుంటున్నారో, దేవుడు ఈరోజు మీ మనస్సును నూతన పరిచి ఆ కొండలను తీసివేస్తున్నాడు. ఏ కొండ అయితే నేను ఇబ్బంది పెడుతుందో, మేబీ కొన్ని వ్యాధులు పోవట్లేదేమో, కొన్ని నొప్పులు పోవట్లేదేమో, కొన్ని దురాత్మలు ఇబ్బంది పెడుతున్నాయేమో, కొంతమంది బంధువులు ఇబ్బంది పెడుతున్నారేమో. అంటే కొండ అంటే ఆ బుద్ధి, ఆ తత్వం.
ఓకే, మన దేవుడు సౌలుని పౌలుగా ఎలా మార్చాడో కొత్త నిబంధనలో దేవుడు ఏం చేస్తాడంటే, నీలో విశ్వాసం వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మనుషులేమి, తండ్రులేమి, తల్లులేమి అందరూ నా వశంలో ఉన్నారు. ఇదిగో నేను ఫ్రదో హృదయాన్ని కఠినపరుస్తున్నాను, వాడు నాకు అవకాశం ఇవ్వలే, ఇంకా కఠినం అయిపోయి, అదే ఇజ్రాయెల్ని ఏమంటాడంటే ఆయన, అబ్రహాం పిల్లలు గనక నేను రానున్న రోజుల్లో వారికి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడంట. సో గాడ్ కెన్ డూ దాట్. ఇలాగ భార్యాభర్తల సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఆ రాతి గుండెను తీసివేసి ఆ భర్తకు ఆ భార్యకు మాంసపు గుండెను కలిగజేయను గాక. గాడ్ కెన్ ఈవెన్ డూ దాట్. హీ కెన్ చేంజ్ సమ్ థింగ్స్. ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతములోగా కొండను మీరు సముద్రములో పడవేయవదురుగాక. సో దిస్ ఇస్ హౌ యు నీడ్ టు రెన్యూ యువర్ మైండ్. అందరూ చెప్పండి, నా కొండను దేవుడు తీసివేయగలడు. అంటే ఏమంటున్నట్టు, నా ప్రార్థనకి జవాబు వచ్చేసింది. జీవితాంతకాలం ఈ మందులే వాడుతున్నాం, ఇక ఈ మందు లేకపోతే నా జీవితం నడదు అన్న వాళ్ళు ఈ రోజు నుంచి ఆ కొండ నుంచి బయటకు వచ్చేదురుగాక. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మౌంటైన్. దట్స్ ఎ మౌంటైన్. యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మౌంటైన్ ఆఫ్ మెడికేషన్, పావర్టీ. నీ అప్పు తీసుకొని గృహము అప్పిచ్చు గృహముగా మారునుగాక. యూ నీడ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఓకే, ఇంతే అని అడ్జస్ట్ అయిపోకూడదు. యూ నీడ్ టు మూవ్ సమ్ మౌంటైన్స్. ఎంతమంది మీ కొండలను కదుపుదాం అనుకుంటున్నారు? ఇంకా చాలా కొండలు ఉంటాయి. ఓకే, కోపం అనే కొండ, ఓకే, దురలవాట్లు అనే కొండ, చెడు తలంపులనే కొండ, చెడు బుద్ధులనే కొండ, పాపపు విషయాలు, పాపపు చేష్టలు, ఇవి కూడా కొండలు. క్షమించలేనితనం, పగ, ఈ కొండలను కూడా ఈరోజు మీరందరూ కదిలించి సముద్రంలో పడవేయబడుదురుగాక. దట్స్ హౌ యు నీడ్ టు కిక్ దిస్ థింగ్స్ అవుట్. ఎఫెసీలు 3. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. చాలండి. అంతరంగ పురుషంలో బలాన్ని ఇస్తాడంట. ఒక్కొక్కసారి బయట పరిస్థితులు ఏం మారవు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఏదైనా ఒక కొండ పోతుంది అనే దాని ముందు నీ హృదయం ఎలా ఉంటుందో చెప్తాను. బిఫోర్ యూ థింక్ దట్ ఎనీథింగ్, అది ఎలాంటి క్యాన్సర్ అయినా అవ్వచ్చు, ఎయిడ్స్ అవ్వచ్చు, అప్పు అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఎంత గొప్ప శత్రువు అయినా అయి ఉండొచ్చు, ఎంత గొప్ప అవమానమన్నా అయి ఉండొచ్చు, వేదన అయి ఉండొచ్చు. అది పోయే ముందు ఎలాగుంటుందో తెలుసా? ఏది మారదు. ఇంకా పరిస్థితి తీవ్రము కూడా అయి ఉండొచ్చు, కానీ లోపల ఒకటే ఉంటుంది, ఇది ఎంత పెరిగినా ఎలాగైనా పోవాల్సిందే అనే విశ్వాసము నీలో నిలకడగా ఉందనుకో, తప్పకుండా అది పోతుంది. ఇది సూచన. అది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే, ఇక అన్నీ ఉన్నా కానీ తగ్గిపోతుంది అనేటువంటి విశ్వాసం నీలో వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు దానికి నువ్వు గంటల టైం ఇవ్వచ్చు. అలాంటి విశ్వాసం ఇప్పుడు టైం కూడా కాదు, అప్పుడే ఆ కొండ కదలడం ఆరంభమైంది. గంటల్లో ఆ కొండ వెళ్ళిపోతుంది. అవర్స్. దట్స్ హౌ ఇట్ హ్యాపన్స్. యు సీ దట్. సో మొదటి అద్భుతము, ఈ మెసేజ్ మీకు బోధిస్తున్నందుకు దేవుడు నీ విశ్వాసం పెంచడానికి ఆటోమేటిక్గా ఈ నెలాఖరులాగా ఒక కొండను తీసివేయబోతున్నాడు. అంటే ముందు విశ్వాసాన్ని పెంచడానికి ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆ తర్వాత నీకు తెలియదు ఎందుకు చేయట్లేదు, అని తర్వాత నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఓకే, హీ విల్ మేక్ యువర్ ఫెయిత్ గ్రో అండ్ అలౌ యూ టు డూ సమ్ థింగ్స్. నీకు కూడా ఆయన అన్ని నువ్వే చేయి నాయన, కరెక్టే. ఆయన మొదట నీ విశ్వాసాన్ని పెంచుతాడు, తర్వాత నీ విశ్వాసం పెరగాలని నువ్వు ఏదో ఒక రకంగా వినాలా వాక్యాన్ని, ఇదే చూపించాలని చెప్తారు. వాక్యం వినకపోయినా ఆ గుడ్డివారు, మరి వాళ్ళు చూడండి, కళ్ళు చూడకపోయినా విని వచ్చారు. ఒకవేళ ఒక చెవిటి వాళ్ళు అయితే వేరే వాళ్ళని తీసుకొచ్చారంట. అప్పుడు యేసు ప్రభు వారిని ముట్టారు. సో గాడ్ విల్ డూ ఎ మిరకల్. ఈరోజు మీ ఇంట్లో 4 కొండలు ఉన్నాయా, 5 కొండలు ఉన్నాయా, 9 కొండలు ఉన్నాయా? దేవుడు ఒక కొండను ఈ నెలాఖరులోగా శాంపిల్గా దాన్ని సముద్రంలో పడవేసి మిగిలిన కొండలు నువ్వు పెరికి వేయడానికి దేవుడు నీకు విశ్వాసం ఇస్తున్నాడు. యు ఆర్ రెడీ ఫర్ దట్. God's going to do that. He's going to renew your mind today. నజరేయుడైన యేసు నామమున ఈ రోజు నుంచి నువ్వు కదలాల్సిందే. ఈ రోజు కమ్ ఆన్, డోంట్ లెట్ ఇట్ స్టే దేర్, మూవ్ ఇట్ టుడే. దట్ బ్రెయిన్ ట్యూమర్, దట్ క్యాన్సర్, లంగ్ డిసీజ్, చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ సిక్నెస్, పంటి వ్యాధి, కన్ను, మెదడు, బలహీనత, శాపాలు, మూవ్ ఇట్. పుట్ యువర్ ఫెయిత్ టు వర్క్ టుడే. డోంట్ కాంప్రమైజ్, యూజ్ యువర్ ఫెయిత్. He can put an end to that sickness. He can put an end to that disease. He can replace it. నజరేయుడైన యేసు నామమున ప్రతి కొండ కదులునట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.